విజయనగరం నేలపై ఉదయం పొగమంచు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. గ్రామ దేవాలయం గంటలు మోగుతున్నాయి. ఆ శబ్దంతోనే మొదలవుతుంది సిరిమానోత్సవం కథ. ఏటా భక్తి, సంప్రదాయం, విశ్వాసం అన్నీ కలిస్తేనే ఈ మహోత్సవానికి ప్రాణం లాంటిది ఈ సిరిమాను కర్ర. అది సాధారణ కర్ర కాదు. గ్రామ ప్రజలు దాన్ని అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తారు. ఉత్సవానికి కొన్ని రోజుల ముందే పెద్దలు, పూజారులు, గ్రామస్తులు కలిసి అడవిలోకి బయలుదేరుతారు. ఏ చెట్టును పడితే ఆ చెట్టును ఎంపిక చెయ్యరు. పూజలు చేసి శుభ సూచనలు చూసి పవిత్రమైన చెట్టును మాత్రమే ఎంపిక చేస్తారు. చెట్టు ముందు కొబ్బరికాయ కొడతారు, హారతులు ఇస్తారు. అమ్మవారి సేవ కోసం అని ప్రార్థిస్తూ శుభముహూర్తంలోనే చెట్టును నరుకుతారు. అడవిలో నుంచి గ్రామానికి తీసుకొస్తున్న ఆ కర్రను చూసేందుకు ప్రజలు మార్గమంతా ఎదురు చూస్తారు. ఎందుకంటే అది వారికి కేవలం చెట్టు కాదు, గ్రామ గౌరవం. ఆ తర్వాత ప్రారంభమవుతుంది అసలు కళ. స్థానిక శిల్పులు ఎంతో భక్తితో, ఎంతో జాగ్రత్తగా కర్రను శుభ్రపరుస్తారు, మెల్లగా మలుస్తారు, మెరుగులు దిద్దుతారు. ప్రతి అంగుళంలోనూ సంప్రదాయాన్ని నింపుతారు. రోజులు గడుస్తాయి. చివరికి సిరిమానోత్సవం రోజు ఉదయిస్తుంది. గ్రామమంతా పండుగ వాతావరణం, డప్పుల శబ్దాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల నినాదాలతో విజయనగరం మార్మోగిపోతుంది. అందరి చూపు ఒకటే, ఆ పవిత్రమైన సిరిమాను కర్రపై. పూజారి ఆ కర్రపై కూర్చొని ఊరేగింపుగా వస్తుంటే వేలాది మంది భక్తులు చేతులు జోడించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ క్షణంలో భక్తి, ఆనందం, భావోద్వేగం అన్నీ ఒకటైపోతాయి. ఎందుకు అంటే సిరిమాను కర్ర కేవలం ఒక చెక్క కాదు, అది ఒక గ్రామ ఆత్మ, ఒక సంప్రదాయం, శతాబ్దాలుగా వస్తున్న విశ్వాసానికి ప్రతీక. అందుకే విజయనగరం సిరిమానోత్సవం పండుగ మాత్రమే కాదు, తెలుగు సంస్కృతికి నిలువెత్తు చిహ్నం. ఉత్తరాంధ్ర ప్రజల ఎల్లవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి గుడి వద్ద ఉన్నాం. ఈ నగర ప్రజలు ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరంలో మూడు రోజులు అమ్మవారు ఉత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవ కార్యక్రమంలో సిరిమాను అనేది ప్రత్యేకత. ఈ సిరిమాను అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనే విషయాలు ఈ ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు వద్ద విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు దేవస్థానం. నా పేరు బంటుపల్లి వెంకట్రావు. నేను పైడితల్లమ్మవారి యొక్క దేవస్థానం యొక్క ఆలయ పూజారిని, అలాగే సిరిమాను ఎక్కిన పూజారిని కూడా నేనే. అమ్మవారి చరిత్ర అనేది అత్యంత ప్రాముఖ్యతమైనది గల రాజులు ఎలవేల్పుడి. పూర్వం విజయరామరాజు గారు చెల్లెలు ఈవిడి చిన్నారి పైడితల్లమ్మవారు. పూర్వం మన విజయనగరం పరిపాలించిన విజయరామరాజు గారికి, బొబ్బిలి పరిపాలించిన తాండ్రపాపారెడ్డి గారికి మధ్య జరిగిన తగాదా వల్లే ఈ అమ్మవారి యొక్క ఇతివృత్తంతం వల్ల ఈ చరిత్ర అనేది ఏర్పడింది. ప్రతి సంవత్సరం కూడా ఈవిడి కనకదుర్గ ఆశీస్సురాలు కాబట్టి విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడు, మంగళకరమైన రోజు అన్ని దేవాలయాలు కూడా గరుస్తంభాలు ఉంటాయి. కానీ విజయనగరం పైడితల్లమ్మ మాత్రం గరుస్తంభం ఉండదు. ఎందుకంటే ఈ గరుస్తంభం రూపంలోనే సిరిమాన్ అనేది ఏర్పడింది. ఈ గరుస్తంభం ద్వారా ఈ కనకదుర్గ ఆశీస్సురాలు పైడితల్లమ్మ కాబట్టి ఆయనలో ఆహ్వానం అయ్యి, ఈ పతివాడ అప్పలనాయుడు గారు ఆహ్వానం అయ్యి, ఈ మూడు నుండి కోట శక్తి ఆవిడ కన్నవారింటికి, కోట శక్తికి 3 సార్లు తిరగమని ఆవిడ ఆజ్ఞాపం చేస్తే అప్పటి నుండి 1757 నుండి పతివాడ అప్పలనాయుడు గారు ఈ సిరిమానోత్సవం అనేది ఏర్పాటు చేశారు. ఆవిడకి ఒక మాలాధారణ వేసుకోవడం, ఆవిడ యొక్క ఆహ్వానం చేసుకుని ఫలానా దిక్కని ఆవిడ ఏర్పాటు చేస్తే ఫలానా దిక్కు దగ్గరికి వెళ్ళి ఆ పంట పొలాల్లో ఉన్న చెట్టునే చింతలు తీర్చే తల్లి చింత చెట్టునే అమ్మవారిని కోరుతుంది అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా చింత చెట్టునే కోరుతుంది. అదే సిరిమాన్. ఆ సిరిమాన్ తేడం అది ఒకంపేట పూజారి గారు పతివాడ అప్పలనాయుడు గారు వారి యొక్క సమక్షంలో ఆనాడు నుండి జరుగుతుంది. ఆ తర్వాత మా నాన్నగారు పతివాడ అప్పలనాయుడు, పతివాడ జోగినాయుడు, తర్వాత బంటుపల్లి సూర్యనారాయణ నాయుడు, తర్వాత బంటుపల్లి వెంకటయ్య నాయుడు, తర్వాత మా నాన్నగారు బంటుపల్లి బైరాగి నాయుడు గారు
27 సార్లు సిరిమాను అధిరోహించారు. సిరిమాను తర్వాత పాల్పూడి భాస్కరరావు గారు 8 సంవత్సరాలు సిరిమాను అధిరోహించారు. తర్వాత నేను బంటుపల్లి బైరాయి నాయుడు తనయుడు, నేను బంటుపల్లి వెంకట్రావు 2017 నుండే నేను 9 సంవత్సరాలు సిరిమాను అధిరోహించాను. కాబట్టి విశేషమైన మమ్మల్ని పూజారిగా భావించి, అమ్మవారిగా భావించి ఆ రోజు కటిక ఉపవాసాలతో నియమనిష్టాలతో మేము ఉండి విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడు సిరిమానోత్సవం అనేది సాంప్రదాయంగా అనాదిగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆశ్వీజ మాసంలో జరగబోయే ఉత్సవాలన్నీ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టాక్షరాలు పొందుతారని పైడితల్లమ్మ కోరుతానని మీ ద్వారా తెలియజేస్తుంది. జై జై పైడితల్లమ్మ.